కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. గుర్రపుడెక్క తీయలేనివాడు అమరావతి నిర్మిస్తాడా? బాబుపై అంబటి సంచలన వ్యాఖ్యలు. అదోని మండలం సుల్తానాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న టీడీపీ కార్యవర్గ కార్యదర్శి ఆదిగుర్స కృష్ణమ్మ. శ్రీలింగంపల్లి డివిజన్లో పలహారం బండ్ల తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తూ చికిత్సను తిరస్కరించి హాస్పిటల్లో ఉన్నటువంటి వరకూటి అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారి ఆదేశం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. వారిని పరామర్శించటం, వారు ఏ కారణం చేత ఈ విధంగా ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడిందో అవి తెలుసుకోవడం, ఆ తర్వాత పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కొన్ని విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. వరకూటి అశోక్ బాబు గారు గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నాయకుడు. సంవత్సరం నుంచి కూడా వైసీపీలో వేమూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు. ఎక్కడా కూడా తల దించుకోకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన ఘోరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు అశోక్ బాబు గారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ వారి మీద కక్ష పట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన. అది ఒక డ్రైన్కు సంబంధించినటువంటి సంఘటన. బట్టిప్రోలు నుంచి కనగాల వరకు గూడవల్లి కాలువ డ్రైన్ 7 కిలోమీటర్లు ఉన్నటువంటి డ్రైన్ బట్టిపోలు నుంచి అది తూటుకాడ వేసిపోయి గుర్రపు డక్క తూటుకాడ ఇంకా దానిలో తాళ్ళు ఇవన్నీ పడి మొత్తంగా టోటల్గా అది దానిలో నీరు ప్రవహించే పరిస్థితి లేక ఇదిగో ఈ విధంగా దారుణంగా తయారైంది. ఇది ఒక రోజుతో తయారైంది కాదు, ఇది మొత్తంగా ఇలా తయారవుతూ వచ్చింది. చెట్లు పడిపోవటం, రిపేర్ లేకపోవటం ఇవన్నీ జరిగాయి. దీని మీద గీదలు కూడా దానిలో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా అశోక్ బాబు దృష్టికి రావటం జరిగింది. దీన్ని పురస్కరించుకొని అశోక్ బాబు దాన్ని తక్షణమే రైతులందరూ కూడా వచ్చి అశోక్ బాబు గారిని దీని కింద సుమారుగా 4,500 ఎకరాలు 4,000 ఎకరాలు ఆధారపడి పంట భూములు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఈ గుర్రపు డెక్క దీనిలో తూటుకాడ వచ్చిందో అది పొంగి ఈ 4,000-5,000 ఎకరాలు నిండిపోయి పంటలు పండటం లేదు, మీరు దీనిలో కలగజేసుకోవాలని చెప్పారు. ఈయనకి చెప్పటమే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పుంటారు, మంత్రులు కూడా చెప్పుంటారు. వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వలన అశోక్ బాబు ఏదో ఒక విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళి ఆ గుర్రపు డెక్క ఉన్నటువంటి ప్రాంతంలో దిగి నిరసన తెలియజేశాడు. అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమోననేటువంటి ఉద్దేశంతో అప్పుడు చాలామంది వచ్చారు అధికారులు. నేను ఇక్కడే ఉంటాను, మీరు ఈ సమస్య తేల్చేంతవరకు నేను వెళ్ళను అని చెబితే, సరే ఇరిగేషన్ డిపార్ట్మెంటు డ్రైనేజ్ డిపార్ట్మెంటు వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి ఇది చాలా ఖర్చు అవుతుంది మాకు, కాబట్టి మేము చేయలేమంటే, లేదు మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మొత్తం 7 కిలోమీటర్లు చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టాడు. సరే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు లేచి వచ్చాడు, పని బిగిన్ చేశారు. ఒక 200 మీటర్లు చేశారంట. చేయగానే గుప్పు మంది. ఏం గుప్పు మంది?
అశోక్ బాబు నిరసన తెలియజేస్తే రైతుల పక్షాన అశోక్ బాబు చెబితే ప్రభుత్వం భయపడి ఈ గుర్రపు డెక్క తీసే కార్యక్రమానికి పాల్పడ్డారు. అశోక్ బాబుకు మంచి పేరు వస్తుంది, తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుంది అని తెలిసిన తర్వాత ఎమ్మటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆపేయండి అన్నాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆపేశారు. ఇదేంటో ఇంత ఆపేశారేంటి? అన్యాయం కదా. నేను నిరసన తెలియజేస్తే మీరు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు, ప్రారంభించారు. మీరు ఈ విధంగా విచక్షణగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మళ్ళా అశోక్ బాబు గారు కొద్దిగా పట్టుదల కలిగినటువంటి నాయకుడు. ఆయన ఇక్కడికి వచ్చాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరి కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏఈలు ఈఈల కోసం వాళ్ళ దగ్గర సమాధానం రాలేదు. రాకపోతే మీరు ఎందుకు చేయటం లేదని నిలదీసే కార్యక్రమంలో ఒక ధర్నా లాగా చేస్తే చిత్రం ఏంటంటే, మేము ఎలాగో బిగిన్ చేసాం, 200 మీటర్లు చేసాం, మిగతాది కూడా మేము చేస్తాము అని చెప్పాలి. యాక్చువల్గా చెప్పకోకుండా అశోక్ బాబు గారి మీద పోలీసు ప్రయోగం చేశారు. ఇక్కడ ఎవరో సిఐ గారంట, బహుశా రెవెన్యూ మంత్రి గారు వేయించుంటాడు. ఆయన ఉద్యోగం చేయట్లే, ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు. అశోక్ బాబుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి. ఇగో ఈ విధంగా ఆయన్ని చితగ్గొట్టేశారు చేతులతో. చితగ్గొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా చితగ్గొట్టినట్టున్నారు. పాపం నడుము దెబ్బతింది, కదలలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉండిపోయాడు. ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు. గత్యంతరం లేని పరిస్థితులు హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే వరుకూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాక్కోకుండా సమస్య కోసం ఫైట్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియగలేదు. ప్రభుత్వం తెలియగల బుద్ధి గల ప్రభుత్వం అయితే, నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, రైతుల కోసం నేను కష్టపడతాను, నేను రైతులు ఉన్నంత వరకు కూడా రైతులకి ఏ ఇబ్బంది రాదు అన్నాడు. అది ఇక్కడ వచ్చిందయ్యా, మా బట్టిపోలి దగ్గర వచ్చింది. ఏమి పెద్ద విషయం ఏమి లేదు, తూటుకాడ తీయటమే. నువ్వేమో ధరలు పెంచడం సంగతి దేవుడు ఎరుగు, తూటుకాడ తీయటానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏం అన్యాయం. మా అశోక్ బాబు తీయమన్నాడని వాళ్ళు మొదలెడితే మీరు చేస్తున్నారు. ఇవాళ అశోక్ బాబు గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాడు. అన్న, వాళ్ళు తీస్తారా లేదో కనుక్కోండి, వాళ్ళు తీయకపోతే నేను ఇక్కడే ఉంటాను, నా జనం అందరూ ఉన్నారు, వెళ్ళి శ్రమదానం చేస్తేస్తారు. పర్మిషన్ ఇవ్వాలి, ఇదే పర్మిషన్ ఇస్తే చాలు. ఆడ మగ, ఇందాక లేడీస్ కూడా, మేము కూడా దిగుతామండి, మా పశువులు చచ్చిపోతున్నాయి, మా పంటలు పోతున్నాయి 7 కిలోమీటర్లు, మేమే మా గ్రామస్తులు, ఆ పక్కలో ఈ పక్కలో రైతులు అందరూ కలిసి మేమే వెళ్ళి తీసేసుకుంటాం. పర్మిషన్ ఇప్పించండి బాబు అంటే వాళ్ళు పర్మిషన్ ఎవరు చేయరు. అమ్మ అడుక్కొనివ్వదు, అన్నం పెట్టదు అనే సామెతగా తయారయ్యారు. పర్మిషన్ ఇవ్వకపోతే మనం చేయొచ్చు, ఎమ్మటే కేసులు పెడతారు. ఇదే ఈ సిఐ వస్తాడు, మళ్ళీ కుమ్ముతాడు. ఇవాళ పాపం అనవసరంగా అశోక్ బాబుని పిడిగుద్దులు గుద్ది అనారోగ్యానికి గురి చేసి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ నుంచి ఈయన ఆరోగ్యం బాగోలేదు, తెనాలి తీసుకెళ్ళమన్నారంట. తీసుకెళ్ళడానికి పోలీసులు రారు. అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, కేసు పెట్టారా లేదా, సమాచారమే లేదు. తీసుకొచ్చారు, కొట్టారు, ఇక్కడ పడేశారు. ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా. కాబట్టి అశోక్ బాబు గారి వెంట టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అశోక్ బాబు గారు ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నాడు. దీనిలో ధర్మం లేదని చెప్పమని తెలుగుదేశం వాళ్ళు నాకు అభ్యంతరం లేదు. అయ్యా తూటుకాడ ఉండాల్సిందే, బర్రెలు చనిపోవాల్సిందే, ఆ తూటుకాడ వల్ల కాలువలు పొంగాల్సిందే, 4,000 ఎకరాలు మునిగిపోవాల్సిందే, పంటల నష్టం జరగాల్సిందే అంటారా చెప్పండి? ఒక ధర్మమైన విషయం. నేను ఇక్కడ ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అశోక్ బాబు గారు నేను చెప్పాను, నేను నిరాహార దీక్ష విరమించను, నా ప్రాణం పోయినా విరమించను, నాకు కావాల్సింది ఒక్కటే, ఆ తూటుగాడ వాళ్ళు తీస్తారా మమ్మల్ని తీయమంటారా తేలి చెప్పండి. అయ్యా మీరు నేను అనకూడదు కానీ మీ వల్ల కాకపోతే చెప్పండి అయ్యా, మా వాళ్ళందరూ ఆడ మగ అందరూ తీసేస్తారు తూటుకాడ.
చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా మీకు పర్మిషన్ ఇప్పించండి, అయ్యా మీ తూటుగాడ మీరు తీసుకోండి అంటే రైతులు వచ్చి తీసేసుకుంటారు. అశోక్ బాబు గారి నాయకత్వంలో అశోక్ బాబు గారు ఇక్కడే ఉంటారు. దానికి పర్మిషన్ ఎవరు? మీరు తీయరు, సందిగ్ధంలో పెడతారు, ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్ని బెదిరించి వెనక్కి పంపిస్తారు. ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, లాగొద్దు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా, లాగొద్దు. ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, లాగొద్దు. ఆయన ప్రాణాపాయ పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా పట్టుదలగా అశోక్ బాబు గారు చేస్తున్నాడు, వారి కుటుంబం అంతా అక్కడే ఉంది. ఆయనకి ఏమన్నా జరిగితే బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది. వెరీ సింపుల్ ఇష్యూ, ఏం లేదు. మేము చెయ్యలేము, మా వల్ల కాదు. అశోక్ బాబు గారు మీరు చేసుకోండి, పర్మిషన్ ఇస్తాం అని చెప్పండి. లేదు మీరు తీయండి. ఏది చేయకోకుండా ఈ విధంగా మనుషుల్ని కొట్టి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. జైల్లో పడేయాలనుకున్నారు, మళ్ళీ హాస్పిటల్లో పడేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు. తక్షణమే దీని మీద ప్రభుత్వం రియాక్ట్ కావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రియాక్ట్ కావాలి, దీని సమస్యను పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా నాయకులు మొత్తం ఇంతకుముందు డైలీ చేస్తుంటారు మేడం, మా వాళ్ళే చేస్తుండే, నా భర్త కూడా చేస్తుండే. జీతాలు ఇవ్వలేదు మా ఆయనకి కూడా, జీతాలు ఇవ్వలేదంటే ఇప్పుడు వదిలేసినాడు మా ఆయన కూడా. ఎందుకు ఇవ్వలేదని కారణం అడిగారు. సర్పంచ్ అడిగితే సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వలేదు, జీతం పడలే, 1.5 సంవత్సరం జీతం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు జీతం సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి పెట్టిస్తే జాయిన్ అవుతాడు. తీసుకున్నాం మాకు ఈ నెల నుంచి మేడం చెప్పినాకే సరే చేస్తానని వస్తాను. నేను తీసుకుంటా. ఇంకేమైనా ఉంటే కొన్ని నా సొంత ఖర్చులతో కొన్ని చేపియడము, ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాము. మీ ఊరి వాళ్ళందరూ సహకారం కావాలన్నా. ఇక్కడ పార్టీకి సంబంధం లే, ఇది గుడిసె కృష్ణమ్మక్క సైన్యం ఆధ్వర్యంలోనూ స్వచ్ఛ భారత్ జరుగుతుంది. దీంట్లో ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. మనం అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఒకే ఒక సంకల్పంతో ముందుకు చేసి వాళ్ళల్లో అవేర్నెస్ తెస్తే ప్రజల్లో వాళ్ళు రేపొద్దున మారుతారు. మనం చూస్తున్నాం పక్కన వేరే విదేశాల్లో కూడా పల్లెటూరులో ఎంత బాగుంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లోన, మన ఎస్పెషల్లీ మన ఆదోని గ్రామంలోన ఏ గ్రామం తీసుకున్నా అసలు పల్లెటూరులో అంత బాగలేవు. మన గ్రామాల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి, మనము క్లీన్గా పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. దీనివల్ల రోగాలు తగ్గుతాయి, రోగాలు రాకుండా నివారణ చేద్దాం. ఏదైనా అవసరం ఉంటే అధికారుల హెల్ప్ కూడా తీసుకుందామని చెప్పి నేను పెద్దలందరికీ కూడా, ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో చాలా పెద్ద మనసున్న మనుషులు కూడా చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను, దయచేసి మనమందరం కూడా మన ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి క్లీన్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుల్తానపురం గ్రామ ప్రజలకు మరీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సంకల్పంతోన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రతి నెలలో 3వ శనివారాన్ని దీనికి కేటాయించడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను ఆదోని నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి తిరుగుతూ మేము కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు, అదేవిధంగా సెక్రటరీ మేడం గారు కూడా ఉన్నారు, ఇలా వచ్చినప్పుడు మేము ఒకటే అన్నాము, అమ్మ ఇది ఎట్లా డెవలప్ చేయాలి, సరే ఇంతకు ముందుది పక్కన పెట్టేద్దాం, దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఇప్పుడు దత్తత తీసుకున్నాము అంటే ఏదో క్లీన్ చేసి వెళ్ళిపోవడం కాదు, ఈ గ్రామాన్ని రూపురేఖలు కూడా మార్చాలనే సంకల్పంతోన తీసుకున్నాం. మేబీ ఇది ఒకసారికి కాకపోవచ్చు, 2సారి కాకపోవచ్చు, కానీ కంటిన్యూస్గా ఈ గ్రామంలో తిరిగి ఈ గ్రామంలో ఏ సమస్యలు, ఇంకా ఏమేమి సమస్యలు అంటే ఇండివిజువల్ సమస్యలు కాదు, మనకు సామాజిక స్పృహ ఉండే సమస్యల పైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం. అదేవిధంగా అంటే ఎగ్జాంపుల్ ఈ మురుగు కాలువలు అయితేనేమి, మంచినీటి కుళాయిలు అయితేనేమి, ఇంటి ఎవరికైనా పెన్షన్ రాకపోవడం అయితేనేమి, తర్వాత ఇల్లు లేని వాళ్ళు, ఇలాంతా అన్ని రకాలుగా గ్రామాల్లో రోడ్లు లేకపోతే వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి నా వంతుగా కృషి చేయడాన్ని ఉద్దేశంతోన సుల్తానపురం
నేను డాక్టర్ మమత, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, రమేష్ హాస్పిటల్స్. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలామందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి దీనికి ముందుకు రండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చాను. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడూ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటల్లో బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని దానం చెయ్యాలి అనే ఆలోచన వాడి కుమారుడైనటువంటి రాజుకి రావటం, సీతారామరాజుకి. అలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో రాయల్ గారి మేనలుడు యశ్వంత్ కానీ ప్రశాంత్, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి యువకులు. ఖచ్చితంగా మనం ఈయన యొక్క అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి ప్రజాసేవల భాగం ఏముందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వచ్చి వాళ్ళు ఆ అవయవాలు దానం చేయడానికి నిర్ణయం తీసుకుని బాడీని జీజీహెచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి, ఇప్పుడే మాట్లాడాము ఇందాక డాక్టర్లు కూడా, చాలా గొప్ప మనసు సీతారామరాజు అండి, వాళ్ళ ఫ్యామిలీది. ఈ మధ్యకాలంలో ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఖచ్చితంగా మీ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనుక వాయిస్ ఇస్తే ఏ రకంగా ఇవాళ ఉందో ఇది కూడా అంత అవేర్నెస్ వస్తుందని ఇందాక డాక్టర్ కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం. వసంతరాయలు గారికి మనస్ఫూర్తిగా జేజేలు పలుకుతూ, అట్లానే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మేనల్లుడు, వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఏమనాలి నాకు అర్థం కాదు, కృతజ్ఞతలు చెప్పాలా, వాళ్ళకి నిజంగా పార్టీ మీద ప్రేమతో కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే మేము ఇవాళ అవయవ దానం చేశామని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తుంటే, ఎస్, జనసేన పార్టీ స్థాపించినందుకు రాష్ట్రంలో మేము దాంట్లో పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, ఇలా ఎవరైతే యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే పరిస్థితులు ఉంటారో ఖచ్చితంగా మీరందరూ కూడా అవయవాల్ని దానం చేయండి. ఒక మనిషి దగ్గర నుంచి 7గురికి లైఫ్ వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. సో అవయవాలు ఇస్తే 7గురికి రీప్లేస్ చేయొచ్చు, అంటే 7గురికి బ్రతికించినట్టు అవుతుంది. ఒకళ్ళు చనిపోయి 7గురిని బ్రతికించినట్టు అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రానటువంటి రోజుల్లో ఎవరు కోరుకోం, ఎక్కడైనా అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మీరు బాధకు లోనవ్వకుండా మళ్ళా మన వ్యక్తి చనిపోయినా కానీ భూమి మీద బతికే ఉన్నాడు అనే విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే ఇవాళ ఈ అవయవ దానం జరిగిందని కుర్రాడు చెప్తుంటే నాకు చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ జనసేన. మరొకసారి చెప్తున్నాను, అందరూ కూడా ఏదైతే మేము ఇవాళ మాట్లాడుతున్నామో దీన్ని మీరు ఒక ఆలోచన విధానంగా తీసుకుని రానున్న రోజుల్లో మంచి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.